హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో విలువలతో కూడిన జీవితం జీవించాలంటే ఈ పని చేయాలి. ఏం చేయాలనో క్లియర్గా స్పష్టంగా మీతో పంచుకుంటా. ఎవరు పిలువని స్థలానికి వెళ్ళొద్దు. ఎవరు పిలువని పెళ్ళికి పోవద్దు, ఫంక్షన్లకు పోవద్దు. అసలు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడకపోయినా మాట్లాడతారు, పలకరిస్తారు. వాళ్ళు అసలు ఇట్లా పోతూ ఉంటారు పక్క పొంట, కానీ మాట్లాడరు. అంటే ఒక్కసారి రెండుసార్లు మాట్లాడచ్చు, మాటి మాటికి మనమే మాట్లాడాలి, మనమే దండం పెట్టాలి, మనమే గుడ్ మార్నింగ్ చెప్పాలి, మనమే రామ్ రామ్ అనాలి, మనమే 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 చేయాలంటే అది ఎంత సిగ్గుసేట అనిపిస్తుంది. అందుకోసమే ఏదేమైనా అసలు వాళ్ళు పలకరించకపోతే మనం ఎందుకు మాట్లాడాలి? పోనీ వాళ్ళు పలకరించకపోయినా మనం పలకరించి ఒక మెట్టు దిగి మనం అడిగిపోయి నందుకు అన్న వాళ్ళు గౌరవించి కూర్చేసి లేకుంటే కూసుండు అని అంటే మాట్లాడితే అది వేరు. మనం పోయిన తర్వాతనేమో వాళ్ళు ఫోన్ చూస్తారు, మనతోటి మాట్లాడరు. అలాంటప్పుడు ఆడ కూర్చోడు కూడా పొరపాటే, అవునా కాదా? అందుకోసమే మరొక వేళ ఫంక్షన్లకు పిలువకున్నా సరే ఏ మనోడేలే మనమేలే అని పోవద్దు. అక్కడ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మనం ఆత్మాభిమానంతో గౌరవంతో బతకాలి. అందుకోసమే మనం ఎవ్వరు పిలువని మనిషిని, పలకరించని మనిషిని మనల్ని ఇష్టపడి ప్రేమిస్తే ఇంకా చాలా దగ్గర తీసి ఫోన్లు పక్కన పెట్టి విలువలతో కూడిన మాటలు మాట్లాడుకుందాం, సరేనా? అదే నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం మాట్లాడకపోయినా ఊరికే మనమే నమస్తే గుడ్ మార్నింగ్ అవి చెప్పడం మానేసి మనం పిలిస్తేనే పోవాలా. వాళ్ళ దగ్గర మటన్ ఉన్నా సరే, మన దగ్గర పప్పన్నం ఉన్నా సరే, ఇదే తృప్తిగా తింటాం. మనం మనశ్శాంతితో కూడిన జీవితం జీవించాలి, ప్రశాంతత మనం కోరుకోవాలి. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని విలువలతో కూడిన జీవితాన్ని చంపుకొని మనం పోయి చీప్గా లేకుంటే క్యారెక్టర్ని చంపుకొని పోవడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనం ప్రశాంతంగా జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలంటే ఖచ్చితంగా మనం ఈ టిప్స్ ఖచ్చితంగా పాటిద్దాం. ఇంకా ఎన్నో ఉన్నాయి, అవి మీకు తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.